చిలకలూరిపేట, నాదెల మండలం, తోబాడు. చంటి నా పేరు. ఏగా ఎత్తనం ఒకటే లెవెల్లో ఉంది. ఎకరన్నర వేసాను, బాగానే ఉంది, పర్వాలేదు. సూపర్ చేను ఒకటే లెవెల్లో ఉందండి. ఇది వచ్చి ఎకరన్నర చేను. ఈ మొత్తం ఏగా ఎత్తనం సైజు బాగుంది. కాయ తేజ ఎత్తనం, ఏగా ఎత్తనం బాగానే ఉంది. ఎకరన్నర బిట్టు సూపర్ గా ఉంది. విత్తనం సూపర్ గా ఉంది. ఏగా ఎత్తనం కాయ సైజు గాని, రంగు గాని, క్వాలిటీ బాగుంది. చిలకలూరుపేట పక్కన తూబాడు. మేము తేజ ఇత్తనం ఏగా తెచ్చుకున్నాము. సూపర్ గా ఉంది. తోట ఏ క్లాస్ గా ఉంది. చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా, గోపాలంవారిపాలెం గ్రామం, కోటప్పకొండ దగ్గర ఏగా తేజ మిరప విత్తనం వేశాను ఈ సంవత్సరం. ఏగా తేజ మిరప విత్తనం ఈ సంవత్సరం క్రాపు బాగానే ఉంది. కాయ సైజు, రంగు బాగుంది. తాలు కూడా చాలా తక్కువగా వచ్చింది. కాయ సైజు గాని, కాయ క్వాలిటీ గాని, కలర్ గాని, వెయిట్ గాని అంతా బాగానే ఉంది ఏగా తేజ మిరప విత్తనం. ఈ ఏగా తేజ మిరపకాయలు ఊళ్ళోనే కింట 20,000 చేసి ఊళ్ళోనే కాయ అమ్మటం జరిగింది. కాయ క్వాలిటీ గాని, బరువు గాని, కలర్ గాని బాగుండటం వల్ల మార్కెట్ రేట్ పెరిగిన దృష్ట్యా ఊళ్ళోనే 20,000 కింటా చేసి అమ్మటం జరిగింది ఈ ఏగా తేజ మిరప విత్తనాలు. ఏగా తేజ మిరపకాయల్ని ఒరిజినల్ తేజ కింద పరిగణించి ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా కాయ సైజు, క్వాలిటీ, రంగు, బరువు అన్ని చూసుకొని తాలు తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా కాయల్ని మా అయితే కింట 20,000 చేసి అమ్మాం ఊళ్ళోనే మా కాయలు అయితే. నా పేరు నూతలపాటి రాజశేఖర్. ఏగా విత్తనం వేయడం జరిగినది. మొదటి కోత 5 క్వింటాల కాడికి ఎకరానికి దిగుబడి వచ్చింది. ఎకరానికి కింటాకి 10 మంది కాడికి చొప్పున కోసారు. దిగుబడి బాగుంది. మా గ్రామంలోనే 20,000 రూపాయలకు అమ్మడం జరిగింది. చిలకలూరుపేట మండలం, గోపాలవారిపాలెం, పల్నాడు జిల్లా, కోటప్పకొండ పక్కన నేను ఏగా విత్తనం వేయడం జరిగింది. మొదటి కోత ఎకరానికి 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. 150 మందికి 15 క్వింటాలు కోసారు. కింటాకు 10 మంది కాడికి పెట్టారు. తాలుగాయ తక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది. రేటు మాత్రం 20,000 పడింది. రాజుపాలెం మండలం, బలిజేపల్లి అనే గ్రామంలో ఉన్నాము. సార్ మీ పేరండి? నా పేరు కుంభా గంగయ్య. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 2 ఎకరాలు వేసాం. ఏ విత్తనం అండి? ఏగా విత్తనాలు కారంపొడి, అన్నదాత సీడ్స్. ఈ విత్తనం ఎలా అనిపించింది సార్ మీకు? మాకు బాగానే ఉందండి. ఇప్పుడు ఈ 2 ఎకరాలు మొత్తం ఇదేనండి? ఇదే మొత్తం. మొక్కజొన్నలు ఉన్నాయండి, మధ్యలో ఇది ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం నల్లి ఎక్కువ ఉంది కదండి, దీనికి ఎలా ఉంది? ఇది బాగానే ఉందండి. నల్లి శాతం తక్కువగానే ఉంది. పర్లేదు, విత్తనం బాగానే ఉంది. నల్లి వచ్చిందా దీనికి? నల్లి వచ్చింది కానీ వచ్చినా తట్టుకుంది. కాపు అయితే కాపు కాసింది. నల్లి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందండి ఇప్పుడు దీనికి? తక్కువగానే ఉంది. మిగతా రకాలతో పోల్చుకుంటే దాని మీద తక్కువగానే ఉంది. ఓకే. చేను మొత్తం కూడా ఒకటే లెవెల్లో ఉందండి. చావు చెట్లు కూడా వేరే ఏమీ లేదు. చావు చెట్లు కూడా వేరే విత్తనాలు ఏమీ లేదు. అచ్చం ఈగా విత్తనం వేశాడు. కాపు కూడా చాలా చిక్కదనంగా ఉందండి. అసలు ప్రతి ఒక్క చెట్టు గాని, కొమ్మ గాని చూడండి అసలు ఎంత చిక్కదనంగా ఉందంటే కాయ కలర్ గాని, రంగు గాని నెంబర్ 1 గా ఉంది. సార్ ఇప్పుడు ఈ విత్తనం గురించి మీరు వేరే రైతులకి ఏం చెప్తారు? కాపు చిక్కదనం ఉంది బాగా. సైజు గాని, కాయ గాని నెంబర్ 1 ఉందండి. చిక్కదనం. కాయ రంగు ఎలా ఉంది? ఏంటండి? కాయ రంగు గాని, సైజు గాని బాగానే ఉంది.